ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేసే సందర్భంలో జస్ట్ ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు వచ్చినటువంటి కొన్ని సినిమాల్లో కొంత రాజకీయ చర్చ, దానికి సంబంధించినటువంటి ఒక నేపథ్యాన్ని చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఆ డైరెక్టర్లకి తెలిసి చేశారా అంటే తెలిసే చేశారా అనిపిస్తుంది. ఎందుకంటే రామారావు గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయం దాదాపుగా ఆయన సర్దార్ పాపారాయుడు షూటింగ్ అయిపోతున్నటువంటి టైంలోనే ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత దాసరి గారు చేసినటువంటి సినిమా బొబ్బిలిపులి. ఆ బొబ్బిలిపులి సినిమాలో ఆయన తీసుకున్నటువంటి కంటెంట్ కొంచెం సమాజానికి సంబంధించింది. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు, వాటిని ప్రశ్నించేటువంటి ఒక గళం ఈ బొబ్బిలిపులి. అంటే స్ట్రక్చర్లో, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఆధారం చేసుకుని తమ ధనమదాన్ని వినియోగించి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని వాడుకుని నేరస్తులు నేరాల నుంచి ఎలా బయటపడిపోతున్నారు, ఎంతమంది ఎలా వీళ్ళ కాళ్ళ కింద నలిగిపోతున్నారు, వీళ్ళు ఏం చేసినా గ్రాంటెడ్గా తీసుకుని చేసేయటము, వీ కెన్ మేనేజ్ అనేటువంటి పద్ధతిలో బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. దీన్ని ఒక వ్యక్తి ఎవరైనా నిలబడి ప్రశ్నిస్తే ఏంటి పరిస్థితి అనే పాయింట్ ఆధారంగా బొబ్బిలిపులి అనేటువంటి సినిమాని ఆయన ఆ స్క్రిప్ట్ డిజైన్ జరిగింది. దానికి ఒక 4-5 ఇన్సిడెంట్లు తీసుకొని ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని ఈ ఈ కార్యక్రమాలని అడ్డుకునేటువంటి శక్తిగా నిలబెడితే అప్పుడు ఒక బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన్ని మిలిటరీ మేజర్ని చేశారు ఆ క్యారెక్టర్. అలా బొబ్బిలిపులి అనేటువంటి క్యారెక్టర్ డిజైనింగ్ కోసం దాసనారాయణరావు గారు భారీ కసరత్తు అయితే చేశాడు. దీనిలో ఆయన గ్రాంటెడ్గా తీసుకుని చేసి తప్పించుకునేటువంటి నేరాల జాబితాలో ఒక వీధిలో జనాలు అలా పడుకుని ఉంటారు. ఆ పడుకున్నటువంటి నిరాశ్రయులు అలా పడుకుని ఉంటారు. వాళ్ళ మీద నుంచి నిర్దయగా ఒక వెహికల్ వెళ్ళిపోవటం, వాళ్ళు మరణించటం, దాన్ని చూసినటువంటి ఈయన రియాక్ట్ అవుతాడు. ఎవరు ఆ క్రైమ్ చేశారని వెంటాడుతాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. కానీ వాళ్ళు మేనేజ్ చేసి, వీ కెన్ మేనేజ్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మేనేజ్ చేసి నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యవస్థలు కూడా వాళ్ళకి సహకరిస్తాయి. ఆ సహకారం ఇదంతా చూసి ఈ వ్యవస్థ పొల్యూట్ అయిపోయిందని తనే చొరవ తీసుకుని వాళ్ళకి శిక్ష వేసే ప్రయత్నం చేస్తాడు హీరో. ఇది కథ. ఇలా దాదాపుగా ఇదే లైను ఈ సినిమా రిలీజ్ అయినటువంటి ఒక 3-4 ఏళ్ల తర్వాత. అయితే బొబ్బిలిపుల్లో ఇలాంటి సంఘటనలు 4-5 ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి శంకర్ నాగ్ కన్నడ డైరెక్టరు, అతను నటుడు, అనంతనాగ్ సోదరుడు, చాలా అద్భుతమైనటువంటి నటుడు అతను. అలాగే అద్భుతమైనటువంటి డైరెక్టర్ కూడా. మాల్గుడి డేస్ లాంటి ఒక అద్భుతాన్ని మనకు దూరదర్శన్ ద్వారా అందించినటువంటి కళాకారుడు ఆయన నేతృత్వంలో, ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి యాక్సిడెంట్ అనేటువంటి కన్నడ సినిమా. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో పురస్కారం దక్కింది. ఆ పురస్కారం ఏమిటంటే ప్రజా సమస్యల్ని ప్రతిబింబిస్తూ తీసినటువంటి ఉత్తమ చిత్రం అనే ఒక కేటగిరీలో దీనికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది యాక్సిడెంట్ అనేటువంటి సినిమాకి. దానికి ఇళయరాజా గారు సంగీతం అందించారు. 84లో అది పనోరమాలో ప్రదర్శించారు అన్ని ప్రాంతాల్లో. ప్రతి ప్రాంతంలోనూ ఆ సినిమాకి అప్లాజ్ వచ్చింది. కానీ కర్ణాటకలో ఆ సినిమాకి ప్రాపర్ రిసెప్షన్ దొరకలేదు. ఒక మేరకు పరాజయం పొందింది ఆ సినిమా అనే చెప్పాలంటే. కమర్షియల్గా వైబుల్ కాలేదు, కానీ అవార్డులు అయితే సాధించింది. ఈ అవార్డులు స్టేట్ అవార్డ్స్ వచ్చిన దానికి నేషనల్ అవార్డు కూడా కొట్టేసింది ఆ సినిమా. పెనోరమాలో చోటు సంపాదించుకుంది. ఇన్ని క్రెడిట్స్ కొట్టేసినటువంటి ఆ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు, పర్టికులర్గా తెలుగు ప్రేక్షకులు, అది తెలుగు ప్రాంతాల్లో కూడా సినిమా వేశారు అప్పుడు పెనోరమాలో భాగంగా. జాతీయ పురస్కారాలు దక్కినటువంటి సినిమాలని దండగుచ్చి కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో ప్రదర్శించటం అనేది ఒక కార్యక్రమంగా జరిగేది ఆ రోజుల్లో. పనోరమా ప్రోగ్రాం ఏదో ఒక థియేటర్ తీసుకుని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించేవారు. అది అన్ని చోట్ల జరిగేది. హైదరాబాద్లో జరిగేది, విజయవాడలో జరిగేది, విశాఖపట్నంలో జరిగేది, ఇంకా చాలా సెంటర్స్లో జరిగేది. ఇలా తెలుగు ప్రాంతాల్లో ఈ యాక్సిడెంట్ సినిమా ప్రదర్శించినప్పుడు
చాలామంది తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా చూడటం జరిగింది. చూసిన ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారి దాసనారాయణరావు గారి బొబ్బిలిపులి సినిమాతో తమని తాము కనెక్ట్ చేసుకున్నారు. ఇదే పాయింట్ కదా దాసనారాయణరావు కూడా చెప్పింది. దీన్ని ఇంకొంచెం వైడర్ ఏరియాలో చెప్పాడు ఆయన. పైగా ఇంకా అనేక అంశాలు గుచ్చి చూపించాడు. అలాగే దీన్ని అడ్డుకోవటానికి జరిగేటువంటి ప్రయత్నం, దీన్ని అడ్డుకోవటానికి ఏం చేసినా అడ్డుకోవటం సాధ్యం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో అని చెబుతూ ఒక అద్భుతమైనటువంటి ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేశాడు అక్కడ దాసనారాయణరావు గారు. అయితే యాక్సిడెంట్ సినిమాలో అలాంటి ఆర్గ్యుమెంట్ ఉండదు. ఆర్గ్యుమెంట్ లేకుండా ఒక ఇన్సిడెంట్గా చూపించి దాన్ని ప్రతిఘటించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నాలను కూడా ఎలా వాళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనే దిశగా కథ నడుస్తుంది. ఇది యాక్సిడెంట్ డిజైనింగ్లో ఆయన పాటించినటువంటి పద్ధతి. అలాంటి ఇది బయట నుంచి వేరే రైటర్ రాసినటువంటి కథనే తీసుకున్నాడు ఆయన. ఆ రచయిత పేరు వసంత్ ముఖాసి అనే రైటర్ రాసినటువంటి కథ ఇది. ఆ కథను తీసుకుని ఆయన శంకర్నాగ్ ఈ సినిమాని డిజైన్ చేశాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దాసరి గారు ఆయన డిజైన్ చేసినటువంటి పద్ధతిలో చాలా డీటెయిల్డ్ డిస్కషన్లోకి వెళ్తాడు. ఆయన వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇలాంటి టేక్ ఇట్ గ్రాంటెడ్గా ముందుకెళ్ళేటువంటి నేరస్తుల, అంటే ధనమదంతో నేరాలు చేసి అదేం పర్లేదులే మనం వీ కెన్ హ్యాండిల్, వీ కెన్ మేనేజ్ అని ఒక యాటిట్యూడ్తో వెళ్ళేటువంటి నేరస్తులని కేంద్రంగా తీసుకుని ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఎంత కసరత్తు చేయాలో అంత కసరత్తు అన్ని వైపుల నుంచి చేశాడు ఆయన. ఆ కష్టం కనిపిస్తుంది బొబ్బిలిపులి తెర మీద. అయితే ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఫీల్ అయింది ఏంటంటే ఇదే అంశాన్ని కదా ఇంతకంటే గొప్ప లెవెల్లో ఇంకొంచెం గ్రేటర్ స్థాయిలో తీసినటువంటి బొబ్బిలిపులి సినిమాని ఎందుకు జాతీయ పురస్కారాలు పట్టించుకోలేదు, ఈ సినిమాని ఎందుకు జాతీయ ఉత్తమ చిత్రంగా, అది కూడా ప్రజా సమస్యల్ని ప్రతిబింబింపచేసినటువంటి చిత్రంగా, ప్రజా సమస్యల్ని ప్రతిబింబింపజేసిన ఉత్తమ చిత్రంగా యాక్సిడెంట్ సినిమాని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దానికి జాతీయ పురస్కారం ఇవ్వటము, దీన్ని అసలు పట్టించుకోకపోవటము ఏమిటి దారుణం అని ఈ పెనోరమాలో యాక్సిడెంట్ సినిమా చూసినటువంటి ప్రేక్షకులందరూ బయటకు వచ్చి వాపోయారు. ఆ రోజున 84లో జరిగినటువంటి ఇన్సిడెంట్. హైదరాబాద్ అప్పటికి రామారావు గారు సీఎం అయి ఉన్నారు, బొబ్బిలిపులి ముఖ్యమంత్రి అయి ఉన్నాడు అప్పుడు. ఆయన ప్రారంభించినటువంటి పెనోరమా అనే హైదరాబాద్లో ఆ పెనోరమాకి హాజరైన వాళ్ళు యాక్సిడెంట్ సినిమా చూసి ఒక్కసారి బొబ్బిలిపులి జ్ఞాపకాలతో ఏమిటి ఆ సినిమాకి అవార్డులు రాకుండా ఈ సినిమాకి అవార్డులు వచ్చినాయి అని, అంటే అది కమర్షియల్గా చెప్పారు, ఇది కొంచెం రియలిస్టిక్గా చెప్పారు అని చెప్పినప్పటికీ నిజానికి సినిమా అనేది కళారూపం, డాక్యుమెంటరీ వేరు, సినిమా వేరు. సినిమా అన్న తర్వాత అనివార్యంగా కొంత కల్పన ఉంటుంది. ఆ కల్పన జనాల్ని ఎమోషనలైజ్ చేయడం కోసం కొన్ని ఎలిమెంట్స్ ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కమర్షియాలిటీ అంటే ఎలాగా, అక్కడ డిస్కస్ చేసిన పాయింట్ ఏమిటి, అది కదా ప్రధానం. ఆ డిస్కస్ చేసిన పాయింట్ ఇదే. ఇక్కడ శంకర్నాగ్ ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు ఆయన కూడా. అయినప్పటికీ దీనికి ఎందుకు అవార్డు ఇచ్చారు అంటే ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా చర్చించింది. ఈయన తెలుగుదేశం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కేంద్రంలో, దానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలతో రామారావు గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని పట్టించుకోలేదు. అసలు ఎందుకు ఈయనకి మొదటి నుంచి జాతీయ పురస్కారాలు కొంచెం ముఖం చాటేసాయి అంటే ఆయన తీసిన సినిమాలకి చాలా వాటికి తోడు దొంగల నుంచి మొదలుపెట్టి కొన్ని సినిమాలకి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగాను అలా కొన్ని అవార్డులు వచ్చినాయి. కానీ పర్సనల్గా ఎన్టీఆర్కి పద్మశ్రీ తప్ప ఇంకే పురస్కారం దక్కలేదు కేంద్రం నుంచి. ఆ దక్కకపోవడానికి కూడా ఈయన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి భిన్నమైన ఆలోచన విధానంతో ఉన్నారు అనే అభిప్రాయమే కారణమా అనుకుంటే అదే కారణం చేత బొబ్బిలిపులిని కూడా పక్కన పెట్టేశారా. పక్కన పెట్టి అదే కథ అదే ఐడియాతో తీసినటువంటి ఈ యాక్సిడెంట్ అనే కన్నడ సినిమాకి ఎందుకు జాతీయ స్థాయిలో అలా అవార్డు ఇచ్చి పెనోరమాలో ఊరూరా ప్రదర్శించారు అని ఆ రోజున రామారావు గారి అభిమానులు చాలామంది బయటకి ఓపెన్గానే మాట్లాడేశారు. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత తెలుగు ప్రాంతాల్లో జరిగినటువంటి పెనోరమాలో ఆ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ముక్తకంఠంతో అభిప్రాయపడింది అదే.
దీన్ని ఎంతకంటే ప్రభావవంతంగా తీసినటువంటి బొబ్బిలిపుల్ని పట్టించుకోకుండా ఈ సినిమాకి అవార్డు ఇచ్చి దీన్ని పెనోరమా పేరుతో ఊరూరా ప్రదర్శించటం ఏమిటి అనే. అందుకని సినిమా అవార్డుల్లో ఆశ్రిత పక్షపాతం ఉంటుంది అనడానికి కూడా దీన్ని ఉదాహరణగా తీసుకుని మాట్లాడేశారు 84లో. అప్పుడు వేరే సినిమాలు కొన్ని జాతీయ పురస్కారాలు అందే అవకాశం ఉన్నటువంటి తెలుగు సినిమాలకు కూడా పురస్కారాలు దక్కని సందర్భంలో దీన్ని డిస్కసివ్ పాయింట్గా మార్చి ఓ చర్చ జరిగింది. జస్ట్ అంటే దాన్ని గుర్తు చేయడం కోసం. అలాగే ఈ యాక్సిడెంట్ అనేటువంటి జాతీయ పురస్కారం పొందిన సినిమా కంటే ముందే ఇలాంటి కథాంశంతో ఇంతకంటే ప్రభావవంతంగా దాసనారాయణరావు గారు కమర్షియల్ ఫార్మాట్లో ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ సినిమా. నేను ఎందుకు చెప్పానంటే యాక్సిడెంట్ అనేది కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. అక్కడ కర్ణాటకలో అది ఫెయిల్ అయిన సినిమాగానే చూస్తారు. అవార్డులు అయితే గెలుచుకోగలిగింది, కానీ అది కమర్షియల్గాను సక్సెస్ అయింది, జనాల్లోకి కంటెంట్ను తీసుకెళ్ళగలిగింది, సమస్యని బలంగా ప్రజల హృదయాల్లో నిలబెట్టగలిగింది. అలాంటి సినిమాలను కదా మీరు పట్టించుకోవాల్సింది. ఆ సినిమాలను పట్టించుకోకుండా, అంటే ఆర్ట్ సినిమా అంటే అది జస్ట్ అవార్డులు కొడుతుంది తప్ప రివార్డులకి సంబంధం లేదు అని ఒక నానుడి ఉండేది ఆ రోజుల్లో. ఇలాంటి నానుడులన్నీ నిజమేమో అని జనాలు అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది కదా ఇలాంటి పనులు చేయటం వలన. అందుకని ఇది వివక్ష మాత్రమే కాదు, అంటే ఆయన ఏదో ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనలతో ఉన్నాడు కాబట్టి పట్టించుకోలేదా అనేది అంశం కంటే కూడా అది సెన్సార్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది బొబ్బిలిపులి సినిమా. రకరకాల కట్స్ విధించారు, రకరకాల కట్స్. అది యాక్సెప్ట్ చేయాలా వద్దా తెలియని పరిస్థితి. యాక్సెప్ట్ చేస్తే సగం సినిమా వెళ్ళిపోతుంది. చివరికి ప్రభాకర్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో మొత్తానికి ఆ సినిమాని అతి కష్టం మీద కొద్దిపాటి కట్స్తో బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చిన సందర్భంగా అంటే అది జ్యోతిచిత్రలో ఈ కథని సీరియలైజ్ చేశారు కూడా. అంటే సినిమా డిలే అవుతోంది, ఆడియన్స్లో నిరుత్సాహం రాకుండా కొంత ఈ కథాంశాన్ని ఒక ఏదో పద్ధతిలో జనాలకు కన్వే చేయాలని అది సీరియలైజ్ చేశారు. చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. రామారావు గారి అంటే ఆయనే స్వయంగా చెప్పుకున్నారు, నా రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసినటువంటి సినిమాలు అవి 2 అని, పాపారాయుడు అలాగే బొబ్బిలిపులి అని. ఇది బొబ్బిలిపులి సినిమాకి, దాసరి గారి బొబ్బిలిపులికి అలాగే శంకర్ నాగ్ తీసినటువంటి యాక్సిడెంట్ సినిమాకి ఉన్నటువంటి పోలిక.